Hello everyone, I am Dr. Rashmi, obstetrician and gynecologist, infertility specialist, Manasa Clinic, Panapati. ఇవాళ మనము మెలటోనిన్ అనే ఒక హార్మోన్ గురించి తెలుసుకుందాం. మెలటోనిన్ అనేది ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అండ్ ఒకటి స్లీప్ హార్మోన్. మీరు ఎప్పుడైనా స్లీప్కి కూడా ఒక హార్మోన్ ఉంది అని మీకు తెలుసా? సో స్లీప్ని మన బాడీలో ఇంటర్నల్ క్లాక్ లాగా ఒకటి మెయింటైన్ చేసే హార్మోన్ ఉంటుంది, అదే మెలటోనిన్. మెలటోనిన్ అనేది మనకు బ్రెయిన్లో ఒక చిన్న పీనియల్ గ్లాండ్ అని ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది, అది సెక్రేట్ చేస్తుంది. సో అది యూజువల్గా అయితే స్లీప్ హార్మోన్, కానీ దాని ఫంక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. మన రిప్రొడక్టివ్ సిస్టంలో కూడా మెలటోనిన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందండి. అదే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఒక ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అనేది సెల్యులార్ డ్యామేజ్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే మన బాడీలో డిఫరెంట్ రియాక్షన్స్ అవుతుంటాయి. డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అయినప్పుడు ఒక బై ప్రోడక్ట్, వేస్ట్ ప్రోడక్ట్ లాగా ఆక్సిజన్ స్పీషీస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఇవేం చేస్తాయంటే వేరే సెల్స్ని, నార్మల్గా హెల్దీగా ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ని ఇది వాష్ అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో దాన్ని తీసేస్తుంది ఈ మెలటోనిన్ అనేది. సో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ మెలటోనిన్. సో ఈ మెలటోనిన్ నార్మల్గా జస్ట్ లైక్ దట్ రిలీజ్ కాదండి. దానికి ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటే తప్ప మెలటోనిన్ రిలీజ్ కాదు. సో దాని ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే అది స్లీప్ హార్మోన్ కదా. సో స్లీప్లోనే రిలీజ్ అవుతుంది. సో పడుకున్నప్పుడు రిలీజ్ అవుతుంది. పడుకోవడం అంటే అలా ఇలా పడుకోవడం కాదు. సో నైట్ టైం రైట్ టైంలో పడుకోవాలి. లేట్ నైట్స్ పడుకోవద్దు. ఎర్లీగా పడుకుంటే మెలటోనిన్ అది ఎక్కువ సెక్రెట్ అవుతుంది. అండ్ లైట్ లేకుండా పడుకోవాలి. చాలామందికి తెలియక రూమ్లలో చిన్న లైట్ పెట్టుకొని పడుకుంటారు. సో ఆ లైట్ వల్ల కూడా మెలటోనిన్ అనేది సెక్రెట్ కాదు. ఒకవేళ ఏదైనా కొంత మెలటోనిన్ సెక్రెట్ అయినా కూడా అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది. సో మెలటోనిన్ చాలా సెన్సిటివ్. లైట్ లేకుండా పడుకోవాలి, ఎర్లీగా పడుకోవాలి, మన సర్కాడియన్ రిథమ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాంటి ఎన్విరాన్మెంట్లోనే మెలటోనిన్ అనేది సెక్రెట్ అవుతుంది. సో ఈ మెలటోనిన్ సెక్రెట్ అవుతే ఏమవుతుంది రిప్రొడక్టివ్ సిస్టంలో? ఇది బోత్ ఎగ్స్కి ప్లస్ స్పర్మ్కి రెండింటికి ఇంపార్టెంట్. ఎగ్స్లో ఎగ్ క్వాలిటీని చాలా పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఎగ్ యొక్క అంటే దానికి ప్రొటెక్షన్ లాగా, అంటే చుట్టూతో సెల్స్ ఏమైనా ఎగ్ని డ్యామేజ్ చేసేటట్టు ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఎగ్స్ని. అండ్ కరెక్ట్ టైంలో ఓవ్యులేషన్ అయ్యేలాగా మెలటోనిన్ చూసుకుంటుంది. అయితే మెలటోనిన్ ఒకవేళ సరిగ్గా సెక్రెట్ కాలేదు మన బాడీలో అంటే ఓవ్యులేషన్ అనేది డిలే అవుతుంది. నార్మల్గా ఒక సైకిల్లో ఒక 28 days సైకిల్ అని అనుకుంటే కరెక్ట్ మిడిల్ వేలో 14th డే మనకు ఎగ్ రిలీజ్ కావాలి. ఒకవేళ మెలటోనిన్ సరిగ్గా రిలీజ్ కాలేదనుకోండి, ఈ 14th డే రిలీజ్ అయ్యే ఎగ్ కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది. అంటే డిలేడ్ ఓవ్యులేషన్ అంటారు దాన్ని. సో ఓవ్యులేషన్ డిలే అయింది అంటే ఫర్టిలిటీ విండోనే షిఫ్ట్ అయిపోయినట్టు. సో 14th డే ఎగ్ రిలీజ్ అయింది అంటే మనకు తెలుసు 14th డే ఎగ్ రిలీజ్ అవుందంటే 10th to 14th డే ప్లాన్ చేసుకుంటే ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది, సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ మనకి ఎగ్ది లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. మెలటోనిన్ సరిగ్గా రిలీజ్ కాలేదు, సో ఈ ఫర్టిలిటీ విండో షిఫ్ట్ అయిపోయింది. సో ఎగ్ ఈ టైంలో రిలీజ్ కాకుండా కొంచెం ముందుకు లేట్గా షిఫ్ట్ అయిపోయింది. సో ప్లాన్ చేసుకుంది 14th డే అవుతుంది, ఎగ్ రిలీజ్ అయింది 16th or 17th డే అవుతుంది. సో సక్సెస్ ఎలా అవుతుంది? కాదు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మెయిన్గా నైట్ టైమ్ ల్యాప్టాప్స్ ఓపెన్ చేసుకొని కంటిన్యూగా స్క్రీన్ చూస్తూ ఉంటారు. నైట్ టైం లేట్ నైట్స్ పడుకుంటారు. కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. యుఎస్ కంపెనీ బేస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకంతా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ టైం వర్క్ చేస్తుంటారు, డే టైంలో పడుకుంటారు. సో ప్లాన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో నైట్ టైం స్క్రీన్ చూడడం కానీ, స్క్రీన్ చూసి పడుకోవడం కానీ, లేట్ నైట్ మిడ్ నైట్లో పడుకోవడం కానీ, లైట్ పెట్టుకొని పడుకోవడం, ఇవేవి అన్నీ బాగుండి కూడా జస్ట్ ఒక నైట్ రొటీన్ మనది సరిగ్గా లేకపోవడం వల్లనే పిల్లలు కారు అనే విషయం మీకు తెలుసా? ఆలోచించుకోండి. నా ఛానల్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కానీ, దానికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకుందాము. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.